నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. చూస్తుంటేనే నోరూరేలా, అప్పటికప్పుడు చేసుకొని తినాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూసి మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు క్రిస్పీగా టేస్టీగా చేసుకుని చెక్కలు రెసిపీ చేసి చూపించబోతున్నానండి. చిన్నపిల్లలు పెద్దవారు కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది అర్థం కాదు, అలాగే ఇంగ్రీడియంట్స్ కూడా క్లియర్గా అర్థం కావండి. ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి చూడండి, మీరు కూడా కుక్ చేయండి. మీ అందరికీ కూడా ఈ రెసిపీ బాగా నచ్చుతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. చిన్నపిల్లలైతే మరీ ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తింటారు. చిన్న చిన్న చెక్కలండి. ఇంకా రెసిపీలోకి వెళ్ళిపోదాం. 1 కప్పు నిండా గోధుమ పిండి తీసుకోండి. అదే కప్పుతో సగం కప్పుకి బొంబాయి రవ్వ తీసుకోండి. సూజీ రవ్వ అంటాం కదా, ఉప్మా చేసుకునే రవ్వ, అది తీసుకోండి. మనం ఏ కప్పుతో గోధుమ పిండి తీసుకున్నా సరే అదే కప్పులో సగం కప్పు బొంబాయి రవ్వ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి. అవి రెండు కూడా మిక్సింగ్ బౌల్లో వేసుకున్నాం కదా. ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి. అలాగే మీ ఘాటుకి తగ్గట్టుగా కారం వేసుకోండి. నేను 1.5 స్పూన్లు వేసాను. అలాగే 1 అర టీ స్పూన్ వాము వేసుకోండి. 1 పావు టీ స్పూన్ వంట సోడా వేసుకోండి. ఇవి కలోంజీ సీడ్స్ అండి, సియా సీడ్స్ అంటాం కదా, సబ్జా గింజల్లాగా ఉంటాయి. అవి కూడా 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయచ్చు, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి. అలాగే 1 టేబుల్ స్పూన్ తెల్ల నువ్వులు వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు పల్లీల పొడి వేసుకోండి. పల్లీలను డ్రై రోస్ట్ చేసుకుని స్కిన్ ఓపెన్ చేసి మిక్సీ పట్టుకున్న పొడి అండి. అప్పటికప్పుడు మీరు వేరుశనగ పప్పుల్ని ఫ్రై చేసుకుని స్కిన్ తీసేసి చిన్న రోల్లో దంచుకుని వేసుకున్నా సరే సరిపోతుందండి. కచ్చపచ్చగా దంచుకుని వేసుకోండి. నేను ముందుగానే పల్లీల పొడిని ప్రిపేర్ చేసి పెట్టాను, దానిలో నుంచి 2 స్పూన్లు వేసాను. ఆ పొడి ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా కలుపుకొని తగినన్ని వాటర్ పోసుకుని చపాతీ ముద్దలాగా రెడీ చేసుకోండి. తర్వాత ముద్ద రెడీ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని అప్లై చేసి 1 పావు గంట నానబెట్టుకుని ఉంచుకోండి. నానిన తర్వాత చిన్న చిన్న ముద్దల్ని తీసుకుని చపాతీ సైజులో ఒత్తుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా సపరేట్ చేసి రెడీ చేసుకోండి. ఇప్పుడు ఒక్కొక్క బాల్ని తీసుకోండి. ఇలా నేను చూపిస్తున్న విధంగా చపాతీ లాగా ఒత్తుకోండి. ఇప్పుడు వాటర్ బాటిల్ మూత అండి ఇది. అన్నీ కూడా ఒకే సైజులోకి మనం కట్ చేసుకున్నట్లయితే కళాయిలో వేసి డీప్ ఫ్రై చేసినప్పుడు అన్ని ఈవెన్గా ఫ్రై అవుతాయండి. అందుకే నేను ఇలా రౌండ్గా సర్కిల్ షేప్లో కట్ చేస్తున్నాను. మీకు ఏ షేప్ నచ్చితే ఆ షేప్లో కట్ చేసి చేసుకోండి. అన్నీ కూడా ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ ఉన్న పిండి అంతా కూడా తీసేసుకుని పక్కన పెట్టేసుకోండి. దీనిని కూడా చిన్న బాల్ లాగా చేసుకుని తర్వాత చపాతీ రెడీ చేసుకోవచ్చండి. ఆ పిండితో కూడా ఇలా మొత్తం కట్ చేసుకున్నాం కదా, వీటిని ప్లేట్లోకి పెట్టుకోండి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా బాల్స్ని రెడీ చేసుకున్నాం కదా, వాటిని చపాతీలాగా ఒత్తుకుని ఇలా ఈ సైజులో కట్ చేసుకుని పెట్టుకోండి. అన్నీ కూడా చేసేసుకున్నాం కదా. ఇప్పుడు కళాయి తీసుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ చాలా తక్కువగా పోసానండి నేను. ఈ స్నాక్స్ రెసిపీకి ఆయిల్ అసలు ఎక్కువగా పీల్చుకోదు. తక్కువ ఆయిల్తో కూడా మనం డీప్ ఫ్రై చేసేసుకోవచ్చు. ఈ కళాయిని స్టవ్ మీద పెట్టుకుని ఆయిల్ కాగించుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చిన్న చిన్న చపాతీలను అలా ఆయిల్లో వేసుకోండి. ఆయిల్కి పట్టినన్ని మాత్రమే వేసుకోండి, ఎక్కువగా వేయొద్దండి. అలా తక్కువగా వేసుకున్నప్పుడే పూరీలాగా చక్కగా పైకి పొంగుతూ వస్తాయండి. ఇలా చక్కగా ఫ్రీగా ఫ్రై చేసుకుంటే కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా 2 వైపులా కూడా ఫ్రై అయిన తర్వాత క్రిస్పీగా వచ్చిన తర్వాత ఆయిల్ నుండి తీసేసుకోండి. ఫ్రెండ్స్, ఈ స్నాక్స్ అనేవి చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలే కాదు పెద్దవారు కూడా చక్కగా తినొచ్చు. మనం వంట సోడా యూజ్ చేసాం కదా, చాలా టేస్టీగా క్రిస్పీగా వస్తాయి. అలా అన్నీ కూడా పక్కన పెట్టేసుకున్నాం కదా. మరలా మిగిలినవి కూడా అలా ఆయిల్లో వేసుకుని డీప్ ఫ్రై చేసుకోండి.
చాలా సింపుల్ ప్రాసెస్ అండి, చాలా తక్కువ టైంలోనే తక్కువ ఇంగ్రీడియంట్స్ తోనే ఈ స్నాక్స్ రెసిపీ అనేది రెడీ చేసేసుకున్నాం కదా. మీ అందరికీ కూడా ఈ రెసిపీ అనేది నచ్చుతుందండి, ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. ఇలా రెండు వైపులా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోండి. ఇలా అన్నీ కూడా బాగా ఫ్రై అయ్యాయి కదా. ఇంకా ఆయిల్ నుండి తీసేసుకుందాం. ఇలా మొత్తం కూడా బాగా ఫ్రై చేసుకుని ప్లేట్లోకి పెట్టేసుకోండి. మొత్తం కూడా ఆయిల్ బయటకు వచ్చేసిన తర్వాత తీసి ప్లేట్లోకి సర్ది పెట్టేసుకోండి. ఇంకా రెడీ అయిపోయండి ఎంతో టేస్టీగా ఉండే గోధుమ పిండి చిన్న పూరీలు. చాలా టేస్టీగా ఉంటాయి, క్రిస్పీగా ఉంటాయి. హాట్ అంటే ఎక్కువగా ఇష్టపడే వారికి ఈ రెసిపీ ఖచ్చితంగా నచ్చుతుందండి. 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు బొంబాయి రవ్వతో చాలా టేస్టీ రెసిపీ అనేది రెడీ అయిపోతుంది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి 10 నిమిషాల్లో ఈ స్నాక్స్ అనేది ప్రిపేర్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చండి, పిల్లలకి సర్వ్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి రెసిపీ షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి. మీకు నచ్చినట్లయితే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి. మీరు చూస్తున్నట్లయితే చాలా క్రిస్పీగా ఫ్రై అయ్యండి, టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. నువ్వులు వేసాం, పల్లీల పొడి వేసాం, సియా సీడ్స్ కూడా వేసాం కదా, ఉప్పు కారం వంట సోడా అన్నీ వేసాం, ఆయిల్ కూడా వేసాం కదా. చాలా టేస్టీగా ఉంటాయండి, ఎక్కువగా ఆయిల్ కూడా పీల్చుకోలేదు. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి, ఇంట్లో అందరికీ నచ్చేలా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.